అది కొన్ని సంవత్సరాల కిందటి మాట. సింహపురి రాజ్యానికి సమీపంలో గల పెద్ద అడవిలో ఒక సింహం ఉండేది. నిజానికి సింహం అంటే అడవిలో ఉన్న జంతువులన్నింటికీ భయం. కాకపోతే ఇది ముసలి సింహం కావడం చేత ఏ ఒక్క జంతువు కూడా మృగరాజు సమీపంలోకి వచ్చేవి కావు. ఇది ఇలా ఉండగా సింహానికి ఆహారం సంపాదించుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఒకరోజు మృగరాజు ఆహారం సంపాదించుకోవడానికి అడవి లోపలికి బయలుదేరింది. సాయంత్రం కాసాగింది. సింహం ఒంట్లో శక్తి లేదు. కొద్దిసేపటి తర్వాత సింహానికి ఒక గుహ కనిపించింది. అందులో ఎవరైనా ఉన్నారేమోనని లోపలికి వెళ్ళింది సింహం. కాని ఎవరూ లేరు. అప్పుడే మృగరాజుకి ఒక ఆలోచన తట్టింది. ఈ గుహ చూస్తే ఇందులో ఎవరో ఉన్నట్లు తోస్తోంది. సాయంత్రానికి గుహకి వస్తారు కదా, ఇక్కడే పట్టుకొని తింటాను. ఈ ముసలి వయసులో నేను ఇంతకంటే ఏం చేయగలను అనుకుంది సింహం. సింహం ఆ గుహలోనే నక్కి జంతువుల కోసం ఎదురుచూడసాగింది. ఆహా, ఈరోజు నాకు మంచి భోజనం దొరికింది. నా గుహలోకి వెళ్ళి కంటి నిండా నిద్రపోతాను అంటూ తన గుహ దగ్గరికి వచ్చింది నక్క. లోపలికి వెళ్ళబోతుండగా నక్కకి గుహలోపలి వరకు గల సింహం అడుగులు కనిపించాయి. ఇదేమిటి, నా గుహలోకి సింహం అడుగులు ఉన్నాయి? సింహం గుహలోకి వెళ్ళి బయటకు వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవడం? ఒక ఉపాయం తట్టింది అనుకున్నది నక్క.